అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు దేవి ఫుడ్ లాగ్స్. ఈరోజు మనం మా పల్లెటూరు స్పెషల్ అయిన అటుకులు పులిహోర రెడీ చేసుకుందాం. పులిహోరే కదండి, ఈ అటుకులను కూడా ఎలా రెడీ చేస్తామో మీకు అంతా వివరంగా చేసి చూపిస్తాను. చూసి నేర్చుకోండి. ఈ పులిహోరని మేము టిఫిన్గా కూడా తింటాం. చూడండి, పొలం నుంచి తెచ్చిన పచ్చి ధాన్యం అండి. పాలతో ఉంటాయి. ఈ ధాన్యం ఆరిపోయిన ధాన్యం కాదు, అప్పటికప్పుడు కోసి తెచ్చిన ధాన్యం అండి ఇవి. ఈ ధాన్యాన్ని టబ్లో వేసుకుని ధాన్యం మునిగే వరకు నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసుకున్న తర్వాత ఒక రాత్రి అంతా ఈ ధాన్యాన్ని బాగా నాననివ్వాలి. ఈ కొత్త ధాన్యం ఎలా వస్తాయంటే మనకి కొంచెం ధాన్యంని పంట పండిన తర్వాత మేము కోడినది కోసుకుంటామండి మొదటిసారిగాని. దీన్నే పొలి పెడతామంటాం. మొదటిసారి కోసుకుని ఒక ధాన్యం కట్టని ఇంటికి తీసుకొస్తారు. ఆ ధాన్యం ఏంటి, ఇది కొత్త ధాన్యం. బాగా నాని ధాన్యాన్ని మరుసటి రోజు ఒక కన్నాల గిన్నె తీసుకుని నీళ్ళు రాకుండా ధాన్యాన్ని వాడదేవుకోవాలి. ఎక్కడ నీళ్ళు లేకుండా వాడదేవుకున్న తర్వాత ఒక సంచిలో వేసుకోవాలండి. చూడండి, బాగా నాని ధాన్యాన్ని నీళ్ళు లేకుండా సంచిలో వేసేసుకుని మిల్లుకి పంపించుకోవాలండి. ఎక్కడ నీళ్ళు ఉండకూడదు. నీళ్ళు ఉంటే మళ్ళీ ఆడనంటాడు అటుకులు. పాలతో ఉంటాయండి, ఎంతో కమ్మగా ఉంటాయి. చూడండి, మిల్లు దగ్గర నుంచి మనకు అటుకులు వచ్చేసేయండి. అటుకులు వచ్చిన వెంటనే చేటతో శుభ్రంగా చెరుక్కోవాలి. చూసారా, ఈ చేట ముందు ఎంత పొట్టు ఉందో. అటుకుల్లో చాలా పొట్టు ఉంటుందండి. ఆ పొట్టు అంతా ముందు చెరిగేసుకోవాలి. ఇలా చెరుక్కున్న తర్వాత మనం జల్లిల్లో వేసుకుని, పప్పు జల్లుళ్ళు ఉంటాయి కదండి, ఆ పప్పు జల్లుల్లో వేసుకుని చెరిగిన అటుకుల్ని మళ్ళీ జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవటం వల్ల నూక లాంటిది ఏమన్నా ఉంటే ముక్కలు అయిపోతాయి కదండి. ఒక అటుకు ఆ ముక్కలు అయిపోయింది కిందకి పొట్టులా కిందకు వచ్చేస్తుంది. మనకి ఫ్రెష్గా అటుకులు రెడీ అవుతాయి. చూసారా ఎంత బాగున్నాయో అటుకులు. మంచి కమ్మట వాసన వేస్తాయండి. పచ్చి అటుకులు పాలుతో ఉంటాయండి. ఈ అటుకులు మేము సంక్రాంతి రోజు పెద్దలకు పెట్టుకున్న తర్వాతే మేము తింటామండి. అప్పటి వరకు తినాం. ఈ అటుకులతోటే ఈరోజు మీకు పులిహోర రెడీ చేస్తున్నాను. 2 దోసెళ్ళు అటుకులకి ఒక నిమ్మకాయ సైజు అంతా, పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టుకోవాలి. ఈ చింతపండుని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకుని, ఆ కడిగి తెచ్చిన చింతపండు అండి ఇది. చింతపండు మునిగే వరకు కొంచెం నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసుకుని ఒక పావు గంట సేపు ఈ చింతపండుని బాగా నాననివ్వాలి. రెడీ అయిన అటుకులండి ఇవి. ఈ అటుకుల్ని మిల్లు దగ్గర నుంచి తెచ్చిన తర్వాత చెరిగేసుకుని జల్లించేసుకున్న తర్వాత 2 రోజులు బాగా ఎండబెట్టుకుని డబ్బాలో పోసుకుంటాం. ఉగాది వరకు ఏదో రకం వంట వండుకుంటానే ఉంటామండి. చూడండి, ఇప్పుడు మీకు 2 దోసెళ్ళు అటుకులతో పులిహోర రెడీ చేసుకుందామండి. 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ అటుకులకి బాగా పట్టించాలి. ఈ 2 దోసెడు అటుకులు 3 టిఫిన్గా తినొచ్చండి. ఉగాది వరకు మేము ఎక్కువగా వారంలో ఒక రోజు ఏదో ఒకటి చేసుకుంటామండి ఈ అటుకులతోటి. ఈ పులిహోరగా కూడా చేసుకుని తింటాం. చాలా రుచిగా ఉంటుంది. ఉగాది దాటిన తర్వాత అంటే రుచి మారిపోతుంది. అప్పుడు వరకు పచ్చి మీదే ఉంటాయండి అటుకులు. చూడండి, గుజ్జులా చింతపండు నానబెట్టుకున్నాం కదా, గుజ్జులా తీసుకుని కొంచెం కొంచెం చింతపండు పులుసు పోసుకుంటూ ఈ అటుకుల్ని నానబెట్టుకోవాలి. చూడండి, కంగారుగా ఎక్కువ పోసేసుకున్నామంటే ముద్దలా రెడీ అయిపోయి గుండలా నానిపోతాయండి. ఎక్కువ పోసుకోకుండా 2 చేతులతోటి మనం తడిపినట్టు తడుపుకోవాలి. ఒక చేతితో తడపకూడదు. ఒక చేతితో తడిపామంటే ఎలా తడుపుతున్నామో అర్థం అవుతుందండి మనకి. ఇలా చేతితోటే అటుకుని తడుపుకోవాలి. ఇలా తడుపుకున్నప్పుడు అటుకులా ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే మనం తినడానికి మెత్తగా బాగుంటుందండి. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతాయి. మనం నీళ్ళు కానీ ఎక్కువ కానీ పోసేసుకున్నామంటే ముద్దలా గుండెలా అయిపోయి చూడడానికి కూడా అందంగా ఉండదు. కొంచెం కొంచెం నీళ్ళగా చింతపండు పులుసు పోసుకుని ఈ అటుకుల్ని తడిపెట్టుకోవాలి. చూడండి, నేను చూపించినట్టే కొంచెం కొంచెం పోసుకోవాలి. మనం తీసుకున్న అటుకులను బట్టి అండి చింతపండు నానబెట్టుకుంటాం, మనం తినే పులుపుని బట్టి. చూసారా, ఆ వేళ్ళతోటే లూజుగానే తడుపుకోవాలి. అస్సలు పిసగకూడదు. చూడండి, ఈ అటుకులను అంతా బాగా తడిపేసుకుని అటుకులకి పులుపు బట్టి చాలా రుచిగా రెడీ అవుతాయి. చూసారా, అటుకుల్లాగే ఉన్నది. ఇలా అటుకుల్లాగే ఉండాలండి. ముద్దలా రెడీ చేసుకోకూడదు. ఎన్ని పడతాయో నీళ్ళు చూసుకుంటూ అటుకుల్ని తడుపుకుని దగ్గరికి చేసేసుకోవాలండి. దగ్గర చేసేసుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా నానబెట్టుకోవటం వల్ల అటుకులు అసలు పలుకన్నది ఉండదండి. చాలా మెత్తగా రెడీ అవుతాయి. ఇప్పుడు పోపులకండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిరపకాయలు,
చిన్న అల్లం ముక్కలుగా చేసుకున్నాను. ఒక 5 కానీ 6 కానీ ఎండుమిరపకాయలు. చూడండి కరివేపాకు ఫ్రెష్గా మనం ఆ పెరట్లోదే ఎంత ఫ్రెష్గా ఉందో చూసారా. 3 కరివేపాకు రెమ్మలు ఇవన్నీ కావాలండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని ఒక మూకుడు పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ఆయిల్లో ఒక స్పూన్ వేరుశెనగ గుళ్ళు, స్పూను పచ్చిశనగపప్పు, ఒక స్పూను మినప్పప్పు. పోపులు చాలా రుచిగా ఉంటాయండి. మనం కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ పోపులన్నీ మంచి కమ్మట వాసన వచ్చే వరకు వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత స్పూన్ ఆవాలు, ఒక స్పూను జీలకర్ర, ఇవన్నీ కూడా ఒకసారి బాగా వేయించుకోవాలి. ఈ పోపులు ఎంత రుచిగానే ఉంటాయండి ఆ పులిహోరలోని. స్కూల్కి కూడా పిల్లలకు పెట్టొచ్చు ఇది బాక్స్, కానీ సాయంత్రం వరకు ఉన్న పాడవదు. ఈ పోపులన్నీ మంచి వాసన వచ్చి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేయించుకోవాలండి. చూడండి బాగా వేగిన తర్వాత కరివేపాకు చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. ఈ కరివేపాకు మా పెరట్లోదే అండి. మా పల్లెటూరులో కరివేపాకు లేని ఇల్లు ఉండదండి. ఇంత పచ్చటి కరివేపాకు వేసుకోవటం వల్ల కూడా మనం రెడీ చేసుకున్న వంట చాలా రుచిగా ఉంటుంది. చూడండి లాస్ట్లో కరివేపాకు కూడా వేసి కొంచెం వేగనివ్వాలి. బాగా వేగనివ్వనవసరం లేదండి. చూసారండి పోపు అంతా వేగుతుంది కదా. ఉల్లిపాయ కూడా బాగా వేగనవసరం లేదు, కొంచెం వేగితేనే తినేటప్పుడు బాగుంటుంది. ఎంత పొడిగా నానబెట్టుకున్నామో అసలు ఎక్కడ ముక్క అన్నది అవ్వదండి. అటుకులాగే ఉంటుంది. ఈ పోపు అంతా వేగిపోయిన తర్వాత ఈ నానబెట్టుకున్న అటుకులను వేసేసుకోవాలి. ఎంత రుచిగానే ఉంటుందండి. మా చిన్నప్పుడు టిఫిన్లు ఇవేనండి. ఆ అలవాటు ప్రకారం నేను వారానికి ఒక రోజన్నా ఈ పులిహోర రెడీ చేస్తాను. పులిహోరే కదండి, ఉప్మా కూడా రెడీ చేసుకోవచ్చు. చాలా రకాలు చేసుకోవచ్చండి అటుకులతోటి. మీకు ముందు చేసి చూపిస్తానండి. ఈ పోపులో బాగా కలిపేసుకున్న తర్వాత అటుకులు పులిహోర రెడీ అయిపోయిందండి. ఈ అటుకులు పులిహోరని చేయమని చిన్నప్పటి నుంచి మా పల్లెటూరులో పెరిగిన అబ్బాయి అండి, ఉద్యోగరీత్యా ఇప్పుడు టౌన్లో ఉంటున్నాడు. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాడు. అటుకులు పులిహోర చెయ్యత్తా, ఈ పండగ రోజుల్లో చేసుకుంటాం కదా మనం అని నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టాడండి. అందుకే ఆ అబ్బాయి గురించి ఈ పులిహోర రెడీ చేస్తున్నాను. చూడండి ఎంతో రుచిగా ఉన్న అటుకులు పులిహోరని అరిటాకులో తింటే ఇంకా రుచిగా ఉంటుందండి. మా పల్లెటూరుకే అందం ఈ అరిటాకులో పులిహోర తినటం వల్ల. పుల్లగా ఉండే నోరూరించే అటుకులు పులిహోర రెడీ అయిపోయింది. ఈ పులిహోరలో 2 పచ్చిమిరపకాయలను వేయించుకుని నంచుకుని తిన్నామంటే ఇంకా రుచిగా ఉంటుందండి. కంపల్సరిగా నీళ్లు పోసుకున్న వాళ్ళు ఈ పుల్లటి పులిహోర చాలా ఇష్టపడతారు. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే పులిహోర అండి. ఉగాది వరకు ఇలాంటి పులిహోరలు మేము రెడీ చేసుకుంటూనే ఉంటాం. పచ్చి అటుకులు పాలుతో ఉంటాయి కాబట్టి తర్వాత ఆరిపోతాయి కాబట్టి అంత రుచి అనిపించదండి. ఈ పులిహోరని పూజలు చేసుకున్నప్పుడు టిఫిన్గా కూడా తినొచ్చండి. సాయంత్రం వేళ మనకు ఆరోగ్యంగా కూడా ఉంటుంది. తినటం వల్ల వేడి చేయదు. మా పల్లెటూరు స్పెషల్ అయిన అటుకులు పులిహోరని ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం.